అయితే ఐగుప్తుని పాలిస్తున్నటువంటి ఫరో గారు యోసేపు ఎవరో, ఆయన చరిత్ర ఏంటో ఆయనకు తెలియదు. తెలియనప్పుడు ఆ గోషాన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి దేవుడి జనాంగాన్ని ఆయన ఏం చేశారంటే ఒక బానిసలుగా కూడా చేసుకున్నాడు. వారి మీద టాస్క్ మాస్టర్స్ అంటే ఏంటి, వెట్టి చాకిరీ చేయించే మనుషులను ఏర్పాటు చేశాడు, అధికారులను ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే అధికారులను ఏర్పాటు చేశాడో ఇజ్రాయేలీలు చూసుకున్నట్లయితే వారు ఇటుకలో పనిలో నిమగ్నమయ్యారు, అనేక పనుల్లో నిమగ్నమయ్యారు. వారు ఐగుప్తీయుల దగ్గర వారు బానిసలుగా కూడా ఉంటూ వారు ఐగుప్తీయులను గమనించుకుంటూ వచ్చారు. నేను మీ అందరితో కూడా ఒక మాట చెప్తాను, మీకు ఎప్పుడైనా సరే ఒక ధనవంతుడైనటువంటి స్నేహితుడు ఉన్నట్లయితే ఆ ధనవంతుడు అంత ధనవంతుడు అవ్వడం గల కారణం ఏంటో మీరు ఖచ్చితంగా విశ్లేషణ తీసుకుంటారు. మనకన్నా ఎవరైనా బాగా చదివితే మనకన్నా వారు ఎందుకు బాగా చదువుతున్నారన్న విషయాన్ని మనం విశ్లేషణ తీసుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఓ 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోయి ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి అని చేయరు. ఆ